హలో అండి. వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు ఈరోజు వచ్చిన గాలి ద్వారానికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అరటి చెట్టు స్టూల్ మీద పెట్టానండి. అది గాలికి మాత్రం కింద పడింది. టబ్బు విరిగిపోయిందండి. చెట్లు ఇంకో స్పైడర్ ప్లాంట్, ఇంకో అరేకా పామ్ చెట్టు కుండీ కూడా కింద పడి విరిగిపోయింది. దాన్ని సెట్ చేపిస్తున్నానండి. చిన్న హెల్త్ ఇష్యూతోని పిల్లలతో చేయించాల్సి వస్తుందండి. మా బాబు ఇంకా నా కో గార్డెనర్ ఉన్నారు హెల్ప్ చేయడానికి. ఈరోజు వీడియో వాళ్ళతో చేపిస్తాను, చూడండి. చెట్టు మొత్తం కుండీ ఇరిగిపోయిందండి. చెట్టుకి ఏం కాలేదు. కుండీ ఇరిగిపోవడంతో దాన్ని వేరే కుండీలోకి షిఫ్ట్ చేస్తున్నాము. చెట్టు మొత్తం విరిగిపోయి కింద సైడ్ విరిగిపోయింది కుండీ. దాంట్లో కూడా కొంచెం కంపోస్టు, బ్రౌన్స్, కిచెన్ వేస్ట్ అన్నీ వేసి సెట్ చేపిస్తున్నాను. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అయినా కానీ తప్పట్లేదు, చేయాల్సి వచ్చింది. మొక్క రీపాట్ చేసుకున్నప్పుడల్లా కిచెన్ వేస్ట్ ఉంటే ఇలా వేసి పెట్టుకుంటే దానికి ఎనర్జీ చిన్నగా స్ప్రెడ్ అవుతూ వస్తుంటుంది. దానంతట అదే కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా మారిపోయి మొక్కకు కూడా ఎనర్జీ అందుతుందండి. ఇలా పెట్టుకోండి. ఎప్పుడు మొక్క రీపాట్ చేసుకున్నా ఇట్లా పెట్టుకుంటే ఎనర్జీ అవుతుంది. మనం ఇదిగోండి ఎలా కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా కౌడంగ్ వేసి సాయిల్ వేసి మొక్క పెట్టేసుకోవడమే. పిల్లలు గ్లౌజులు పైన ఉండిపోయాయండి గార్డెన్లో. కింద అప్పటికప్పుడు అంటే తీసుకురాలేక కవర్ పెట్టుకొని వేస్తున్నారు. వీడు నా కో గార్డెనర్ అండి. వీడు కూడా మొక్కలంటే చాలా ఇష్టం వీడికి. మేము చేస్తా ఉండమ్మా అని చెప్పి చేస్తున్నారు. ఫైనల్లీ లాగారు. పిల్లలకు కూడా అప్పుడప్పుడు గార్డెన్ పనులు చెప్పాలండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, మనకి పనులు కూడా అయిపోతాయి. ఇలాంటప్పుడు హెల్ప్ చేస్తే కొద్దిగా మంచిగా అనిపించింది. పిల్లలతో కూడా మొక్కల కేర్ ఎలా ఉంటుందో నేర్చుకుంటారు. అంటే వాళ్ళకి తెలుసులేండి, అయినా కానీ ఇక మన పని స్వకార్యం స్వామి కార్యం స్వకార్యం రెండు జరిగినట్టుంటాయి. సో చేస్తున్నారు. ఇలా ఎలా చెప్తున్నాను నేను, వాళ్ళు అది చేస్తున్నారు. మొత్తానికి ఫైనల్గా సెట్ చేశారండి ఇద్దరు కలిసి. అరటి చెట్టు బాగా వచ్చింది. ఇది పడిపోయే వరకు చాలా బాధ అనిపించిందండి. సో ఇక వెంటనే ఇద్దరు రంగంలోకి దిగి చేసేసారు. ఇది అరేకా పామ్ అండి. ఇది కూడా కింద పడే కంటైనర్ విరిగిపోయింది, వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసాము. ఇది స్పైడర్ ప్లాంట్, దాంట్లో సెట్ అవ్వట్లేదు. సో నేను తీసుకొని దాన్ని కొంచెం సెట్ చేసినట్టు చేసి ఇచ్చాను. చిన్నోడు మట్టి పోసి దాన్ని సెట్ చేసేసాడు. మొత్తానికి ఇబ్బంది పడ్డ మొక్కలని సెట్ చేసి పెట్టేశామండి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.